గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? అదే తెలుసు కదా. యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట. యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చి ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. మల్లెమాల జబర్దస్త్ కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది? జనరల్ గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక సీఎం అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మల్లెమాల అమ్మలాంటిది, అమ్మలాంటిది. అవన్నీ మీరు నుంచి వెళ్ళిపోయిన అందరూ మాట్లాడిన వాళ్ళే. అన్నారా? లేదు, అందరూ జబర్దస్త్ గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు ఎవరు దగ్గర? జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ లేని లోటుని ఈ జబర్దస్త్ ఇచ్చింది. జబర్దస్త్ అంటే ఏంటి? మల్లెమాలే కదా. జబర్దస్త్ అంటే మళ్ళీ వేరు కాదు కదా. సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకు వచ్చి ఆ కామెడీ స్టార్స్ కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. ఇది నేను అంటుంది. నేను ఇప్పుడు ఈవెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది. ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు, ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మల్లెమాలకి నేను లైఫ్ ఇచ్చాను అనేది అదైతే కరెక్ట్ కాదండి. హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి అవుట్ బయటకు వచ్చేసారు, నిజమా? ఎప్పుడు వెళ్ళదు టీవీలో, ఎప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. బట్ భోజనం అంటూ మాట్లాడితే భోజనం, మన ఇంట్లో జరిగే పెళ్లికే 10 రకాల వంటకాలు చేస్తే అందులో 2 బాగు. కాంప్రమైజ్ అయ్యేంత కూడా ఉండదు. హ్యాపీగా ఉంటది. టాటో మీద మీ ఒపీనియన్ ఏంటి రాంప్రసాద్? టాటూ ఎంచుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడే జరిగే విషయాలు. అదే ఆడు గుండెగించుకుంటా అంటుంటే కొంచెం బాధ అనిపించింది. పొరపాటు ఇంకా మేము కాకుండా వేరే వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గుండెగించుకోమని చెప్తారు. ఇప్పుడు మేము ఆడు మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు గుండెవి అంతే. అన్న చెప్పిన పాయింట్స్ డిఫెండ్ చేసే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది. కాసేపు మనం ఆ ఇంటర్వ్యూ మనమే చూస్తే తప్పు కదా. ఒకసారి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తే, ఆ రోజు నన్ను గేట్ దగ్గరికి ఎవడు పిలిచాడు, లోపలికి ఎవడు రమ్మన్నాడు, ఆ రోజు నేను భోజనం ఎలా తిన్నాను, అబ్బా ఫస్ట్ టైం నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక స్కిట్ చేస్తూ భోజనం తిన్నాను. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎంత అరే నేను మాట్లాడిన తప్పు కదా అని మనకే అనిపిస్తుంది. ఏదన్నా అలాంటి ఆరోపణలు చేస్తే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. నేను చెప్పింది. యా, హాయ్ హైపర్ ఆది గారు. హాయ్ రాంప్రసాద్ గారు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. బ్రో. అది నువ్వు ఆల్మోస్ట్ అనసూయ గారి మీద చాలా అంటే చాలా స్కిట్లు చేస్తూనే ఉంటావు ఎప్పుడు కూడా. మీ ఇద్దరి మధ్య ఒక మంచి ర్యాపో ఉంటుంది. సో ఈరోజు రష్మి అనసూయ అనే ఇద్దరు బయట ఎంత బాగా ఎలివేట్ అయ్యి కనిపించడానికి కారణం బికాస్ ఆఫ్ జబర్దస్త్. అంతే. ఈరోజు పాన్ ఇండియా మూవీస్ చేసినా, రేపు పాన్ వరల్డ్ మూవీస్ చేసినా, ఏది చేసినా కానీ బికాస్ ఆఫ్ జబర్దస్త్ అనసూయ అంటాం. పుష్ప అనసూయ అనలేం కదా. అవును. యా, అనసూయని కావాలని బయటికి లాగారా, లేకపోతే ఆమె ఇష్టంగా ఆమె బయటికి వెళ్ళారా? అనసూయ అది ఏంటి అనేది పర్సనల్ రీజన్. నేను ఒకవేళ జబర్దస్త్లో నేను ఇప్పుడు ట్రావెల్ అవుతుంటే నాకు అర్థమయ్యేది ఆ పర్సనల్ రీజన్ అంటే ఏంటి. మొన్న ఎప్పుడో కనుకుంటే నేను 2 years టీవీలో కనిపించను, సినిమాల్లో బిజీ అవుతున్నాను, సినిమాలు చేద్దాను కాన్సన్ట్రేషన్తో. ఒకవేళ నేను ఈవెంట్స్కి గెస్ట్గా పిలిస్తే షోస్కి వచ్చి వెళ్తాను తప్ప నేను 2 years గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తనకి సెండ్ ఆఫ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్గా చేసి పంపిస్తున్నాం మనం జబర్దస్త్లో. ఓకే, ఇప్పుడు గొడవ పెట్టుకుని వాళ్ళు చేయం కదా మనం. ఆవిడ వెళ్ళిపోతుందంటే చాలా గ్రాండ్గా నీట్గా ఈరోజు లాస్ట్ తన ఎమోషనల్ అయింది, ఏదో అయింది, చాలా చేసి నాకు వినపడ్డ రీజన్ అయితే అదే. తను సినిమాల్లో బాగా బిజీగా 100% యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని. బట్ ఇక్కడ ప్రత్యక్షం అయిపోయారు కదా మళ్ళీ. అంతే. అలా పాజిటివ్గా ఉన్న వాళ్ళని తర్వాత ఈవెంట్ కదా నాకు తెలిసి ఈవెంట్ కోసం వస్తుంది కాబట్టి ఓకే. కానీ కంటిన్యూ అయితే వేరే షోస్లో నాకు తెలిసి ఇక్కడ చెప్పేసి మళ్ళీ అటుపక్క అలా చేయదు అనసూయ గారు నాకు తెలిసి. మరి ఆర్పి వచ్చేసాడంట వీడికి పాప మా వాడికి అది కూడా వచ్చేసారు. అది వచ్చి 2 రోజులు పోతే నన్ను కూడా వచ్చానంటాడు. గెటప్ సీన్ వచ్చేసారంట. అనసూయ గారు మంచిగా అదే అక్కడి నుంచి వచ్చిన అందరూ ఒక మంచి పాజిటివ్గా మంచి ఏమనుకోకుండా వచ్చిన తప్ప ఈ మనోడు చెప్పినట్లుగా ఏదో బానిస బ్రతుకుల నుంచి విముక్తి వీటి నుంచి వచ్చి సంఖ్యలు బానిసల నుంచి వచ్చిన అలా ఏం లేదండి.
చాలా నీట్గా అందరూ వచ్చేసారు. ఎవరి నీడ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అవసరాలకు ఉన్నాయి. బయటకు వెళ్ళారు. పర్టికులర్ కంటెంట్ కోసం కామెడీ కౌంటర్స్ ఏమైనా వేస్తుండొచ్చు, కానీ ఆ టైంకి రైటర్ మైండ్ ఎలా వర్క్ అవుద్దంటే ఈ టైంకి ఇది అప్డేట్ పాయింట్ కదా, ఒక కౌంటర్ వేసేద్దాం అన్న సెన్స్ అలా వచ్చేస్తాయి కౌంటర్స్. అంతేగాని అది ఎవడు మనసులో నుంచి వచ్చే పాయింట్ కాదండి. అది ఎక్కడైనా పక్కన మన పక్క కామెడీ షోలో అయినా ఈ కామెడీ షోలో అయినా అప్పుడప్పుడు మనం కొన్ని కౌంటర్స్ జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడు మనసులో నుంచి మనం టార్గెట్ చేసేసేవి కాదు. ఆ రైటర్ మైండ్ ఎలా ఉంటుందంటే ఈ టైంకి అప్డేట్ పాయింట్ మీద ఒక కౌంటర్ వేద్దాం, ఆ స్క్రిప్ట్ మనకు డిమాండ్ చేస్తుంది. అట్లా మనం రాసేటప్పుడు ఆ అప్డేట్ పాయింట్ మీద ఒక కౌంటర్ వేసేద్దాం, ఇది జనాలకి రీచ్ ఉంటుంది కదా అన్న సెన్సే తప్ప ఎవడో ఒక మనసులో నుంచి ఆ టైంకి నవ్వించడానికి అంతే అలా చేసేస్తుంటారు. ఓకే, సుధీర్ బయటకు వచ్చిన తర్వాత అందరూ మైండ్లో ఒకటే రన్ అవుతుంది. సో సుధీర్, రాంప్రసాద్, సీను ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంది? మేము 2 days బ్యాక్ కూడా కలవాల్సిందే. వాడు గోవా షూటింగ్లో ఉన్నాడు. నేను నిన్న యూఎస్ నుంచి వచ్చాను. మనం రాగానే ఫస్ట్ అదే వీడియో రాగానే చూశాను. వద్దాం అనుకుంటే అది ఏమో బయట ఉన్నా, ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాన్ని సరదాగా అంటే అయిగా నేను అంతా షూటింగ్లో. మా బాండింగ్ అనేది ఇప్పుడు కూడా కాబట్టి మేము ఫోన్ చేసి ఈరోజు రేపు కలుద్దాం అనుకుంటున్నాం. నేను శ్రీను వాడే పర్సనల్గా. కేవలం ఏంటంటే ఆ బాండింగ్ మిస్ అవ్వకూడదు. అరే బాబా మనం నెలకి 2 రోజులు పెట్టుకుందాం, కలుద్దాం. ఇప్పుడు సుధీర్ నాకు ఫోన్ చేస్తుంటాడు, నేను ఆడికి ఫోన్ చేస్తుంటాను, శ్రీను కూడా ఫోన్ చేస్తుంటాడు. అందులో ఇంకా ఫ్రెండ్షిప్ విషయంలో స్టేజ్ మీద మిస్ అవుతాను బాధ అంతే. బయట మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంతే. అంత కాదనుకున్నా అందరం చాలా రోజులు ట్రావెలింగ్ కదండి. ఈవెన్ డి అయినా జబర్దస్త్ అయినా మేమందరం వీళ్ళది ఒక 8 years బాండింగ్ ఉంటే మేము వచ్చి జాయిన్ అయిన తర్వాత మా అందరికీ నాకు ఫస్ట్ నుంచి క్లోజ్. నేను అందరినీ అన్న అంటాను. వన్స్ షోకి వచ్చేసరికి మనం ఆ ఎటకారం వర్కౌట్ చేయాలంటే ఏరా అనొచ్చు, పేరు పెట్టి పిలిచేయచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆ పర్టికులర్ టైమింగ్ వర్క్ అవ్వాలి. మనకి వర్క్ అవ్వడానికి అన్న అంటే ఒక్కోసారి ఆ టైమింగ్ కరెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చు, అప్పుడు ఏరా అనే కూడా పంచులు వేసేయచ్చు. కానీ వన్స్ బయటకు వచ్చాక నేను సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న పర్టికులర్గా పిలుస్తాను వీళ్ళందరినీ. అంటే మేము కూడా నేను బీటెక్ చదివేటప్పుడు నేను ల్యాప్టాప్లో వీళ్ళ స్కిట్లు పెట్టుకొని వీళ్ళవి అలాగే చంద్రన్న ఇలా ఆ పర్టికులర్ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు అందరి మీద అలాగే ఉంటుంది. మమ్మల్నే కాదు, ఆర్పీని కూడా అన్నాను పిలుస్తాడు. ఆర్పీఎన్ అభి టీంలో చేసిన రామున్నాడు కదా, రాము ఇప్పుడు కూడా గుర్తింపు లేకపోయినా ఈ మధ్యన స్టార్ట్ అయింది. మనను కూడా అన్నాను. అభియాన్ జబర్దస్త్లో ఫస్ట్ లైఫ్ ఇస్తే నన్ను ఫస్ట్ ఒక బయట ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్కి తీసుకెళ్ళింది ఆర్పీఎన్. నాకు అంత క్లోజ్, అందుకే నేను డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ డిఫెండ్ చేయగలుగుతున్నాను. నాకు అంత క్లోజ్, నేను డైరెక్ట్గానే చెప్తాను ఇది అదే నేను. బట్ అది నువ్వు అన్నావు, నేను ఎప్పుడు బీటెక్ చదివేటప్పుడు ల్యాప్టాప్లో చూసాను స్కిట్లో. అవును, నువ్వు వచ్చే టైంకే జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ టీం అనేది పీక్లో ఉంది. అవును, అనుకున్నావు ఎప్పుడైనా కానీ ఈ టీంని కూడా కొంచెం అలా తన్ని పైకి లేసే రేంజ్కి వెళ్తాను చేస్తే అదే చెయ్యాలి. మంచి పాయింట్ చెప్పనండి. మనడు లొకేషన్ కుదిరితే ఫస్ట్ మా ముగ్గురితో ఫోటో ఫస్ట్ నేను అన్నపూర్ణ లోపలికి అభియానాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు డౌన్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వీళ్ళు. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేసే ఫోటో దిగటం. వీళ్ళ ముగ్గురితో ఫోటో దిగి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న జబర్దస్త్ టీంలో అందరూ నా దగ్గర అన్ని ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి. వెంకీ అన్న, రాఘవ గారు, ఇట్లా కింద ఆ టైంలో వెంకీ అన్న టీము వాళ్ళ దగ్గర ఉన్న కంటెస్టెంట్లతో కూడా నేను అందరితో దిగేసాను. వాళ్ళందరూ ఈవెన్ డివి నాయుడు అని ఇట్లా ఎవరెవరో చాలామంది ఉన్నారండి. అందరితో నా ఫోటోలు నాకు ఇప్పటికే అలాగే ఉన్నాయి. అందరితో దిగాను, అంత ఇష్టం. ఒకవేళ మనం కొంచెం దాంట్లో కొంచెం ఇరుక్కున్నా మన టార్గెట్ వీళ్ళ టీమే. అప్పుడు ఈ టీంనే బీట్ చేయాలన్నదే టార్గెట్. అలాగే ఆ కాంపిటీషన్ నడుస్తూనే వచ్చింది. మధ్యలో షోలో చెప్పాను, రాంప్రసాద్ ఇప్పుడు మీ టీంకి కాంపిటీషన్గా అది నీ ఆటో పంచ్ కానీ మంచి పని చేస్తానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నేను నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నాను. మొన్నటి వరకు మా టీమే గ్రేట్, నా ఆటో పంచ్ గ్రేట్ అనుకున్నాను. బట్ అది వచ్చిందని తెలిసింది. ఏదైనా ఒక టైం వచ్చినాడు ఒకడు వస్తాడు అనుకున్నాను, అలాగే అది వచ్చాడు. నేను ప్రౌడ్గా చెప్పుకున్నాను. అలాగే మాకు ఉండదు, ఆదికి నేను శ్రీదేవి ఉంటాం కదా, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఎంత బాగుంటుంది. నేను అదే చెప్పాను మనం రీసెంట్గా, మన సుధీర్ అన్న, శ్రీనన్న, రాంప్రసాద్ అన్న వీళ్ళ ముగ్గురు బాండింగ్ జబర్దస్త్ ద్వారా ఎంత ఇదిగా ఫామ్ అయిందో నాది రాంప్రసాద్ అన్న శ్రీదేవి ద్వారా అలా ఫామ్ అయింది. ఒక 1 yearలో, ఒక 1 yearలోనే. అంటే ఇంకా మేమిద్దరం ఆల్మోస్ట్ కొన్ని లైన్స్ ఎలా ఉంటాయంటే శ్రీదేవిలో మనోడు అటు కూర్చోవాలి, నేను ఇటు కూర్చోవాలి అనేలా ఉంటాయి. కానీ ఎక్కడో తెలియకుండా ఇద్దరం మళ్ళీ ఒక చోటకు వచ్చి కూర్చుండిపోతాం. ఆ కంటెంట్ని కూడా దాటేసి వచ్చి కూర్చుండిపోయి డిస్కస్ చేసుకుంటాం. ఫోన్ చేసి రవర్స్లో మాడుకుంటాం. అది ఏంటి సంగతులు ఎక్కడ అన్నా నేను అలా ఇలా అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు సుధీర్ శ్రీంతలు ఈడు కూడా అలవాటు అయిపోయింది నాకు అలా. ఓకే, బట్ నాగబాబు గారితో మీకు ఒక తెలియని ఒక అనుబంధం, మీకు కానీ సుధీర్కి కానీ గెటప్ సీన్ గారికి కానీ, మీ ముగ్గురు ఎలా అంటే చెప్పలేను, ఒక సొంత ఫాదర్ లాగా ఫీల్ అవుతారు. బట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత బాబు గారు కానీ లేకపోతే మీరు కానీ ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే కొంచెం తగ్గింది? ఇప్పుడు కొంచెం తగ్గిందండి. అంటే శ్రీను వాళ్ళు ఉంటున్నా కానీ సుధీర్కి నాకు కొంచెం తగ్గింది. అంటే అతను మామూలుగా
కొంచెం మామూలుగా అంటే పెద్ద పెద్ద కూడా కాదు, అనుకోకుండా కాల్స్ తగ్గిపోయి కళ్ళడం తగ్గిపోయి అలా అంతే తప్ప అంతమించి ఇంకేం కాదు. అందుకే సుధీర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు అక్కడికి, డాడీకి డాడీ దగ్గరికి. డాడీ దగ్గరికి డాడీ ఒక్క హగ్ అన్నాడు కదా ఫస్ట్ ఎపిసోడ్లో. ఎంతలేండి అది అంత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మళ్ళీ కలిసిన తర్వాత మాడుకోవాలి కదా ఒకే ఛానల్కి వెళ్ళిన తర్వాత, తప్పదు అది. ఎందుకంటే హాది అంటే అందరూ వాడు అందరిని కలుపుకొని వచ్చేస్తాడు అనమాట. రోజుకి వచ్చారు అనుకోండి, మళ్ళీ నేను సార్ ఎలా ఉన్నారు సార్ అంట. నేను ఇది ఇక్కడి నుంచి వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళి డాడీ నేను వెళ్ళలేను, నేను అక్కడికి. డాడీ పిలిస్తే వెళ్తారా? నేను ఒకటే చెప్తానండి, జనరల్గా ఆయన లేనప్పుడు ఒకటి మాట్లాడి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎక్కడున్నా ఆయన గురించి మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది, ఆయన మీద ఎంత ఇష్టం ఉన్నది ఎక్కడున్నా కూడా అలాగే ఉండటం, అలాంటి వాళ్ళని నేను నమ్ముతాను. ఆయన లేనప్పుడు ఏదో మాట్లాడేసి ఆయన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోలా మాట్లాడే అలా కెమెరా కోసం యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని నేను అస్సలు నమ్మను. అది నాకు తెలిసి ఆయనకు కూడా ముందు ముందు తెలుస్తుంటుంది. నేను జనరల్గా చెప్తున్నాను కదా, ఎక్కడున్నా కూడా ఆయన మీద ఒకటే ఒపీనియన్ ఉండాలి. ఇప్పుడు మనం నలుగురు కూర్చున్నారు, ఆ నలుగురు అక్కడ నాగబాబు గారు లేరు, ఆ నలుగురికి కూడా మనం నాగబాబు గారి గురించి మంచిగా చెప్పాలి. అది ఆయన మీద మనకున్న ఒపీనియన్. అంతేగాని ఆయన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడి మళ్ళీ ఆయన లేనప్పుడు ఇంకోలా మాట్లాడి మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోలాగా ఇలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది పర్టికులర్గా ఏదో ఒక రోజు నేనే నాగబాబు గారితో కూడా డిస్కస్ చేస్తాను. అసలు ఏం జరిగిందో మెయిన్ మొత్తం మనకు తెలుసు కాబట్టి మనడు ఎప్పుడు అంటుంటాడు, ఎదురోదన్నా నేనే మాడుతాను నాగబాబు గారితో. మనకి చాలా నాగబాబు గారు అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది. అది నేను పదే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. నాకు నాగబాబు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా వీళ్ళు నేను ఎంత ప్రేమిస్తానో చాలామంది ఆడియన్స్కి కూడా తెలుసు. నేను అంతగా వాళ్ళ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినప్పుడు ముందు నేనే వచ్చి డిఫెండ్ చేస్తాను, అంత ఇష్టం. ఈవెన్ పవన్ అంతే. నేను ఇప్పటికైనా రేపొద్దున జనసేన పార్టీకి ప్రచారానికి ఏదైనా పిలిస్తే అసలు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తాను. ఈవెన్ నాగబాబు గారు నేను అడిగాను, ఇప్పుడు ఈ ఒక 3 నెలల ముందు నాగబాబు గారు నేను అడిగాను, సార్ మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు ఏరియాలన్నీ తిరుగుతున్నారు కదా సార్, ఏమాత్రం అవసరం ఉన్నా నాకు కూడా చెప్పండి సార్, నేను కూడా వచ్చి నా వంతు కృషిగా నేను కూడా జనసేనకు ఉన్న కొన్ని పాయింట్లు ఏవైతే ఉంటాయో అవి జనాల్లోకి వెళ్ళేలాగా నేను కూడా చేస్తాను సార్ అని నేను చెప్పాను.